దొంగోనికి పాత చెప్పు అయినా లాభమేనట. అగో పాత చెప్పులతో ఏం చేస్తాడు అంటారా? అమ్ముకుంటే ఓ 50 రూపాయలు వచ్చినా ఓ పూట తిండి వెళ్తుంది కదా. అందుకే గుడిగాడ చెప్పులు పోతుంటాయి కావచ్చు. మనమేమో ఏడ్డోళ్ళ లెక్క గుడికాడ చెప్పులు పోతే శని పోతుంది అనుకొని పోతే పోంతి అని ఇడిచిపెడతాం. తీరా అవి అటు ఇటు తిరిగి మన కాళ్ళకే వచ్చినా నమ్మలేం. అట్లుంటది కొందరు జీడితుగాళ్ళ పనితనం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అయోధ్య గుడికాడైన దొంగతనం కూడా గిసువంటిదే, కాకుంటే చెప్పులు కావు. శాతనై చందా లేకున్నా సరే గాని భక్తి భయం కూడా లేకుండా బస్తలల్లా సదురుకపోతే ఏమనాలిగా? అయోధ్యలో కొందరు బట్టెవాసుగాలు చేస్తున్న పనులు గట్లనే ఉన్నాయి. అరే మన గుడి మనకైందని తల ఓ చెయ్యేసి తోచిన కాడికి చందాలేసుకొని అయోధ్యల గుడి కట్టి ఆ బాలరాముని నిలుపుకున్నాం. మళ్ళా ఎన్నో ఏళ్లు కొట్లాడి కట్టుకున్న గుడి ఎట్లుండాలి? ఆ ఊరంతా ఎప్పటికీ దగదగ మెరుస్తూనే ఉండాలని ట్రస్ట్ వాళ్ళు గుడి చుట్టుపొడత మొత్తం భక్తి పదం రామపదం తొవ్వలున్న వెదురు తంబాలకు లైట్లు పెట్టిరు. ఇట్లా దేవుని గుడి ఉన్న జాగా ఎప్పటికీ చెక్కమనేటట్టు ఉండాలని లచ్చలు లచ్చలు పోసి అంతటి లైట్లు పెట్టిస్తే ఆగో ఆఖరికి అవిటిని కూడా ఇడిచబెట్టలే కొందరు జీడిత్తుగాళ్ళు. 3800 టంబాల లైట్లను 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను మొత్తం పొతం పెట్టిర్రు. దగ్గర 50 లక్షల ఇలువనట వీటిది. ఇక సీసీ కెమెరాలలో చూసి ఆ బట్టెవాస్ గాళ్లకు బడిత పూజ చేద్దామని దోలాడుతుర్రు. మళ్ళా దొరుకుతారో లేదో గాని ఆఖరికి అవిటిని కూడా ఇరవలేరంటే ఎంతకు తెగిచ్చిర్రా మీ దుంపలు తెగ. ఇట్లా దొంగతనాలు కాకుండా ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే కాదా అడ్డమైనోళ్ళు ఏడికెళ్ళి మోపాయిరో అని తిట్టిపోస్తుర్రు ఇది ఎరకైనోళ్ళంతా.